క్రిస్టియన్కి యేసు పుట్టాడు అని చెప్పి ఒక ఆచారంగా తీసుకురావడం అనేది జరిగింది. ఈ తేదీ యొక్క మూలం యొక్క విస్తృత వివరణ ఏమిటంటే డిసెంబర్ 25 అనేది డైనో సోలిన్ ఇన్విక్టినేటి అజేయమైన సూర్యుని జన్మదినం, అంటే సూర్య ఆరాధన సంబంధించినటువంటి రోజు. ఇది రోమన్ సామ్రాజ్యంలో శీతాకాలపు ఆయనాంతమును, సూర్యుని పునరుజ్జీవనం, శీతాకాలం తొలగిపోవడం మరియు వసంతకాలం మరియు వేసవి పునర్జన్మను ప్రకటించడానికి చిహ్నంగా జరుపుకునే సెలవుదినం. నిజానికి డిసెంబర్ 25 యేసు జన్మించిన తేదీగా విస్తృతంగా ప్రచారం చేయడం అనేది జరిగింది. తర్వాత క్రైస్తవ రచయితలు తరచుగా సూర్యుని పునర్జన్మ, ప్రారంభ చర్చి, అన్యమత విశ్వాసాలు మరియు ఆచారాలను, అన్యమత పండుగలను సముచితం చేసుకోవడానికి ఉదాసీనంగా సిద్ధంగా ఉందని ఇది సూచిస్తుంది. డిసెంబర్ 25ను యేసు జన్మ తేదీగా నిర్ణయించడానికి ఖచ్చితమైన మూలం అస్పష్టంగా ఉంది. క్రొత్త నిబంధనలో ఈ విషయం ఎటువంటి ఆధారాలను అందించదు. డిసెంబర్ 25ను మొదట యేసు జన్మ తేదీగా గుర్తించారు. అంటే ఇది ఎప్పుడు పెట్టారు అంటే 221లో. తర్వాత విశ్వవ్యాప్తంగా ఆమోదింపబడిన తేదీగా మారింది. ఈ తేదీ యొక్క మూలం విస్తృత వివరణ ఏమిటంటే డిసెంబర్ 25 అనేది సూర్యుని జన్మదినంగా వారు ఆచరించేటువంటి రోజు. కాబట్టి క్రిస్మస్ అనేది బైబిల్లో మనకి ఎక్కడ కూడా కనిపించదు. ఇది అన్యుల యొక్క ఆచారం. మనకెక్కడ కూడా బైబిల్లో ఈ విషయాలు కనిపించవు. ఇదంతా కూడా రోమన్స్ చేసినటువంటి ఒక విధానం. ఆ తర్వాత కొంతకాలం తర్వాత క్రిస్మస్ ట్రీ అని పెట్టడం కూడా జరిగింది. ఆధునిక క్రిస్మస్ చెట్టు జర్మనీలో ఆదాం మరియు ఈవ్ గురించి ప్రసిద్ధి చెందిన మధ్యయుగ నాటకం, అంటే ఒక నాటకం వేయడం అనేది జర్మనీలో జరిగింది. అంటే ఆదాము అవ్వ గురించి ఒక నాటకం చేయడం అనేది జరిగింది. దానిలో పారడైజ్ ట్రీ అని పిలువబడే ఒక ఫిర్ చెట్టు, అంటే యాపిల్స్తో వేలాడదీయబడిన ఒక చెట్టు, దాన్ని తీసుకొచ్చి క్రిస్మస్ ట్రీగా ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. అయితే జర్మనీలో ఆదాం అండ్ ఈవ్ గురించి ఒక జానపద నాటకం వేసినప్పుడు ఆ విధంగా చెట్టుని పెట్టడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి క్రిస్మస్ ట్రీ అని ఇక్కడ దేనికి తగిలించడం కూడా ఈ యొక్క రోమన్స్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ పండుగ గురించి చాలా వివరణలు అనేది ఉన్నాయి. తమ్మూజుకి సంబంధించిన ఒక పండుగ. ఈరోజు క్రైస్తవులు అనబడే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బైబిల్లో లేనివి ఆచరిస్తున్నారు తప్ప ఉన్న వాటిని ఏది కూడా వారు ఆచరించడం లేదు. కాన్స్టంటైన్ అనే చక్రవర్తి, అంటే రోమా రాజు, ఆయన యొక్క పరిపాలనలో నికేయ సంఘము వారు క్రీస్తు శకం 325 CE ఈస్టర్ అనే అన్య పండుగకు యేసుక్రీస్తు పునరుత్థాన దినము జత చేశారు.